జెన్జీ అన్నటువంటి పేరుతో ఉద్యమాలు నేపాల్లో వచ్చి అంతకుముందు ఉన్నటువంటి ప్రచండ దగ్గర నుంచి ఓలీ శర్మ దగ్గర నుంచి కాంగ్రెస్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి అందరూ ప్రధానమంత్రిని పక్కన పెట్టేసి ఆ నేపాలీ కాంగ్రెస్ దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి అందరినీ పక్కన పెట్టి బాలేన్ షాని ప్రజలే ఎన్నుకున్నారు. ఆ బాలేన్ షా టెంపర్మెంట్ వ్యాఖ్యలతో వచ్చాడు తెర మీదకి. టెంపర్మెంట్ వ్యాఖ్యలు శాశ్వతంగా పనిచేయవు. కేసీఆర్ గది దిగడానికి కారణమైంది ఏంటి? ఉద్యమ సందర్భంలో వేడి ఉంటుంది, ఆ వేడి చల్లారాక వాస్తవం ఉంటుంది. వాస్తవం ప్రారంభమైన తర్వాత చూస్తే పాలన చూస్తారు. ఆ పాలన ఆశించినంత, ఎందుకంటే అంత హడావిడి చేసినటువంటి వాడి మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే గద్దె దించారు. అట్లాగే ఇప్పుడు ఇతను గద్దె దిగే పరిస్థితుంది. దాంతో ఎమోషన్స్ లేపడం ద్వారా ఎట్లయితే ఆ దేశ ప్రభుత్వాలు పాలకుల మీదన ప్రతిపక్షాల మీదన ఎమోషన్ లేపాడో అట్లాగే భారత్ మీద వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేస్తాడు. మొన్న ఎట్లయితే భారతదేశం భూభాగాన్ని ఆక్రమించుకున్నానని చెప్పి మళ్ళీ వాళ్ళ మంత్రిని పంపించి అబ్బెబ్బేదంతా తూచి మీరు అట్ట ఏం నమ్మబాకండి అని చెప్పి, అలాగే భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళేసరికి 75 రూపాయల పైన ఉంటే ట్యాక్స్ అని చెప్పి దాని మీద ప్రజలు తిరుగుబాటు వచ్చేటటువంటి సందర్భంలో అది రద్దు చేసి ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళే మామిడికాయల మీద నిషేధం అట. ఎందుకంటే నేపాల్లో మామిడికాయలు బాగున్నాయట, అవి అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి భారతదేశం నుంచి వెళ్ళే మామిడి మీద నిషేధం అట. క్రమంగా గొడవలు పెట్టుకోవడం ద్వారా అక్కడ హీరో అవ్వాలని చూస్తున్నాడు.